హైదరాబాద్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ 2026 జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. పార్టీ అభివృద్ధి, కార్యకర్తల శిక్షణ, ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. మండలం, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 ఏళ్లకు ఒకసారి శిక్షణా శిబిరాలు జరుగుతాయని తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి, పరిపాలన చూసి ప్రజలు బీజేపీ వైపే అడుగులు వేస్తున్నారని తెలిపారు రామచంద్రరావు. కేవలము దేశవ్యాప్తంగా కూడా 2 సీట్లు ఉంటే మరి కంటిన్యూస్ గా అధికారంలో నరేంద్ర మోదీ గారు వచ్చారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలిచిందంటే మళ్ళీ అక్కడ ప్రజలు మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన పరిపాలన, మన ఒక ప్రజా సంక్షేమం గురించి ఆలోచన, దేశం గురించి ఆలోచన, అది భారతీయ జనతా పార్టీని ముందు పెట్టేది. నేషన్ ఫస్ట్ అనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఓన్లీ ఐడియాలజికల్ పార్టీ, ఇది ఐడియాలజికల్ క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్ పార్టీ. ప్రజా సమస్యల మీద ప్రజల ఒక మమేకమైన ప్రజలతోని ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రజల సమస్య మీద మనం పోరాడాలి, ప్రజల్లో మనం కలిసిపోవాలి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రైతుల సమస్యలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందడుగేసి రైతుల పక్షాన ఉండి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉన్నాం. అస్సాంలో 3వసారి అధికారంలో వచ్చినాం, త్రిపురలో 3వసారి అధికారంలో వచ్చినాం, హర్యానాలో 3వసారి అధికారం వచ్చినాం. గతంలో ఈ రాష్ట్రాల్లో మనకు 2 సీట్లు 3 సీట్లు, త్రిపురలో అయితే 1 సీటు కూడా, ఒక వార్డు మెంబర్ కూడా మనకు లేని రాష్ట్రం ఇది. ఇవన్నీ కూడా మనకు ఉదాహరణ కింద తీసుకొని రేపు తెలంగాణలో కూడా కృషి చేస్తే తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని నాకు